అధికంగా అన్ని రంగాల్లో వర్ధిల్లాలి అని అంటే దేవుడు ఖచ్చితంగా కండిషన్ పెడుతున్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా వితౌట్ కండిషన్ బ్లెస్సింగ్ ప్రభుయేసుక్రీస్తు వారు ఏది ఇవ్వలేదు. కండిషన్ లేకుండా బ్లెస్సింగ్ అనేది దేవుడు ఇవ్వలేదు. ఈరోజు ఈ దిన వాగ్దానంలో భాగంగా దేవుడు నాకు వాగ్దానం చేయబోతున్నాడు. చాలా వాగ్దానాన్ని చదువుకొని దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని దయచేశాడని నమ్మి ప్రార్థిస్తున్నారు అనేకగా ఉన్నారు. మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో కండిషన్ లేకుండా బ్లెస్సింగ్ అనేది లేదా. క్యాలెండర్ లో కండిషన్ ఉండదు, ఓన్లీ బ్లెస్సింగ్ మాత్రమే కనబడుతుంది. ఆ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకుని అనుకుంటారు, దాని వెనకాల కండిషన్ ఫాలో అవ్వరు. కాబట్టి వారి పట్ల వాక్యం నెరవేర్చబడని పరిస్థితి, వారు ఆశించింది వారికి దొరకని పరిస్థితి, వారు కోరుకున్న బ్లెస్సింగ్ వారు అందుకొని పరిస్థితి. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు వాక్యం ద్వారా నేరుగా మాట్లాడుతున్నారు. బిడ్డ అంటే ఏం చేయాలంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. వాక్యం అనే అర్థం నీకు సరిగా చూపెడుతున్నప్పుడు సరి చేసుకోవాలి బిడ్డ, సమర్థించుకోవడం కాదు. దావీదు 32వ అధ్యాయం అనుకుంటా, తన పాపములను ఒప్పుకున్నప్పుడు కనికరించబడి, తన పాపమును ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని చేత కనికరించబడి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. దావీదు ఈరోజు ఉపవాసం ఉంటున్నా, అధికముగా ప్రార్థిస్తున్నా, అధికముగా ప్రభువుని గురించి ప్రకటిస్తున్నా అని చెప్పుతూ అతిక్రమను ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా వాటిని దాచిపెడుతూ అట్లనే ఉంది. దేవాన్ని నన్ను దీవిస్తావు కదా అంటే సబబు కాదు బిడ్డ. దీవెన రాదు, ఇవ్వలేడు. ఎవరి క్రియల ఫలితం వానికి ఇస్తానన్నాడు దేవుడు. బిడ్డ, నువ్వు అతిక్రమములు దాచిపెట్టి ఈ వాక్యానికి వేరుగా నువ్వు ఉండి నువ్వు నన్ను దీవించి నన్ను వర్ధిల్లు చేయి, నేను వర్ధిల్లుతో అనుకోవడం అది నీ భ్రమ. కాబట్టి దేవుని ఎదుట అతిక్రమములను ఒప్పుకుందాం, అత్యధికముగా వర్ధిల్లుదాం, అత్యధికముగా ఆశీర్వదించబడదాం. ఆ పరమ తండ్రికి సాక్షిగా సాధనంగా ముందుకు God bless you, brother.